అతను చేతులు ఎత్తేసేటట్టున్నాడు. ఉమ్, అలా 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 డ్రాగ్ అయిపోయింది. అయ్యో నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మట్టుకు పవన్ కళ్యాణ్కి నచ్చింది, ఆయన ఒప్పుకున్నాడు అని ఎవరితో ఏం చెప్పలేదు. అదేంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు? ఆయన బాగున్నది అని చెప్పిన కదా. స్వాగతం ఆ టైంలో అండి. అదే అర్థమైంది నాకు. ఆ టైంలో రైజు మంచి రైజులో రైజ్ అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా, కానీ ఆ కథనే చూశాడు ఆయన, బాగుందని ఆయనకి అనిపించింది. ఓకే ఓకే. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడడం గట్టి ఏం జరగలేదు. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అని ఆ సినిమాలో ఒక క్యారెక్టర్కి రామగోపాలవరం గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు, చేయలేదు. వినీత్ వేసాడు చూసారు ఆ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ గారు. ఓకే, మీరు ఆ సినిమాలో చేశారుగా? ఎగ్జాక్ట్లీ రాశాను. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. ఓకే ఓకే. మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలకు రాసి ఉంటారండి డైలాగులు? ఊరికే 2-3 రాశానండి. అంతేనా? అంటే సప్లై చేశాను, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. థాట్ కాంట్రిబ్యూషన్ అంతే. ఆ సీన్ ఇలా కన్నా ఇలా ఇది పెట్టడం, లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చి, అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు, అయ్యే పెడతాను. తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలు చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ కూడా రైటర్ గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు? ఏదో అంత సైలెంట్ సంగీతం లాగా ఎవరికో కావాల్సింది చేయడమే తప్పితే డైరెక్షన్ వైపు కూడా ఎక్కువ మళ్ళలేదు, ఏం చేయలేదు. అంటే ఒక్క నటుడుగా మాత్రమే మీరు ఎంజాయ్ చేశారు? అంటే డైరెక్టర్లు ఎవరన్నా కొంచెం ఫ్రెండ్లీగా వినేవాళ్ళు ఉంటే మట్టి ఇలా కన్నా ఇలా బెటర్ అని చెప్తాం, యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే డైరెక్టర్ ఇష్టమే కదా. అవును, అలా చాలా మంది మామూలుగా ఇక్కడ ఏమన్నా అంటే బాగుంటుందండి, ఇది ఇలా, అదే లొకేషన్ ఇంప్రూవైజేషన్ అది దీన్ని ఇలా కన్నా ఇలా తీస్తే బాగుంటుందేమో అని గొరిగించుకోవడం ఉంది. గొప్పకి గొప్ప కాదు, అది బాగుంటుందని, అది బాగుంటుందని. ఇలా ప్లెయిన్ గా తీసి కన్నా అలా కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటదేమో అనే ఫీలింగ్ తో చెప్తాం అంతే. అదేలేండి, వాళ్ళు వద్దంటే ఆయనకి ఏదో థాట్ ఉండొచ్చు. అవునులేండి. అంటే మీరు ఇంకా ఈ ఇప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందండి? అనిపిస్తుందండి ఈ మధ్య. చెయ్యండి మరి, చూడాలి. కాదు, మీరు చేస్తానంటే ఎన్నో బ్యానర్లు ఉన్నాయి చేయడానికి ఈ రోజున ఇండస్ట్రీలో. చూద్దామండి. మీకంటూ ఒక ఇమేజ్ ఉన్నది, పైగా మీ మీద నమ్మకం ఉంది, మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్, మంచి వెటకారం, క్రియేషన్ అన్నీ ఉన్నాయని. ఏమో చెప్పలేం కదా. చూద్దామండి. మీరు అన్నట్టు రమణ మహర్షి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో తెలియదు కదా, భవిష్యత్తులో ఏముంది. అవును, అంతే. అవును, ఇది మంచి సినిమా తీసి ఇట్టిస్తాడు, తర్వాత సినిమా ఫ్లాప్ ఎత్తాడు, ఏది రాసి ఉంటాయి కదా. ఈ మధ్య ఏ సినిమాలు చూసారు సార్ మీరు? సేవ్ ద టైగర్స్ అని వెబ్ సిరీస్ ఒకటి చూసాను. అదే మన అభినవ్ గోమఠం వాళ్ళు చేసి, నాకు చాలా బాగా నచ్చింది. అవునా? మ్యాడ్ అనే సినిమా చూసాను. అవును. పార్కింగ్ అని ఒక సినిమా చూసాను. పార్కింగ్ సినిమాలు చూస్తుంటారు మీరు? తక్కువ అండి, చూడాలి రెగ్యులర్ గా, తక్కువ చూద్దామని అనుకుంటుంటాను. బేబీ అనే సినిమా చూడాలని పోస్ట్ పోన్ చేస్తాను. మన సాయి రాజేష్ డైరెక్షన్, అదే మన ఆనంద్ దేవరకొండ వాళ్ళు ఎస్కేఎన్ చేసిన సినిమా, భలే సినిమా సార్, మీరు చూడాలి, తప్పకుండా చూడాలి. నేను ఎంతమందికి చెప్పానో ఆ సినిమా గురించి. గొప్ప డైరెక్టర్ అండి బాబు. తాటి మట్ట అది తీసాడు ఆయనగా, హృదయకాలయం ఆయనది ఎటకారం అంటే. హృదయకాలయం అనే సినిమా తీసి ఎంత ఎటకారమైన క్యారెక్టర్లు పెట్టి అది జనంలోకి వెళ్ళేలా చేశాడు. ఎగ్జిక్యూషన్ అది కరెక్ట్. అవును, మామూలుగా సంపూర్ణేష్ బాబు లాంటి హీరోని పెట్టి మరి చూడండి, అతను ఎవరు ఇలా మట్టల్లో పడేసాడు, లేచి రావడం ఏమి ఎబ్బెట్టుగా అనిపించలేదు, నవ్వు వచ్చేలాగా ఉన్నాయి. అతను ఏమనుకున్నాడు, అది సాధించాడు. అది మీరు బేబీ చూడాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, నేను ఎంత మందికి చెప్పాను, దాని మీద ఎన్ని వీడియోలు చేశాను, చాలా కష్టం. మనం బాలచంద్ర గారు అద్భుతం అని అనుకుంటాం కదా,
అసలు అలాంటి కంటెంట్ని హ్యాండిల్ చేయడం ఎంత బ్రిలియంట్గా హ్యాండిల్ చేసాడంటే సాయి రాజేష్, యుల్ గెట్ స్టన్డ్. నేను సెకండ్ హాఫ్లో బయటకు పరిగెత్తి వచ్చా, థియేటర్లో కూర్చోడానికి భయం వేసి. అమ్మాయి ఆ హీరోయిన్ క్యారెక్టరు ఎటు జారిపోతుందో అని ఆడియన్గా మీకు భయం వేస్తుంది. అరే ఈ పిల్ల దారి తప్పిపోతుంది, ఈ పిల్ల జీవితం అయిపోయింది, మటాష్ అయిపోతుంది, చూడలేమురా బాబు మనం అని చెప్పి బయటికి పారిపోయింది నేను. మళ్ళీ అందరు కూర్చోపెట్టారు తీసుకొచ్చి, రేపు సినిమా మీద మాట్లాడాల్సింది మీరే సార్, మీరు వెళ్ళిపోతే ఎలాగని చెప్పి. అంత వండర్ఫుల్ 3 hours. గ్రేట్ డైరెక్టర్ అండి. ఎవ్రీబడి హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్. ఫ్లాట్ కూడా అమ్మేసి సినిమా తీసాడు సార్. అవునా? తన ఫ్లాట్ అమ్మేసాడు ఎస్కేఎన్. మనం బయటకు వచ్చి ఏదో ఎస్కేఎన్ పంచులు తర్వాత ఊరికే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో జోకీగా తీసుకుంటారు ఎస్కేఎన్. బేబీ వచ్చిన తర్వాత ఎస్కేఎన్ చూడడానికే భయం వేసింది అందరికి. అలాంటి సినిమా సార్ అది. యూ విల్ సీ ఏ బాలచందర్ గారు కూడా ఇలా చేయగలరా సినిమా అని అనిపిస్తుంది. మీరు ఇమీడియట్ గా చూడండి, చూస్తే నేను మళ్ళీ డైరెక్టర్ బాలచంద్ర గారితో పోల్చారు. నేను ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చెప్పాను అన్నమాట. కష్టం అలాంటి కంటెంట్ ని హ్యాండిల్ చేయడం, అంత రిస్కీ కంటెంట్. కొన్ని సీన్స్ అయితే సీన్స్ ఆఫ్ ది సెంచరీస్ ఉన్నాయి అందులో. సీన్స్ ఆఫ్ ది సెంచరీ, ఈ శతాబ్దపు సన్నివేశాలు ఉన్నాయి అందులో. చూడండి, చూస్తా 100%. సో మీరు నా కోరిక మేరకైనా మీరు డైరెక్టర్ అవ్వాలి. 100% మీరు సక్సెస్ అవుతారని నమ్మకం ఉందండి నాకు. ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో కృష్ణ భగవాన్ ట్రెండ్ అని ఒకటి వస్తుంది, మీరు గమనించుకోండి. కావాలంటే చెయ్యండి, మీరు కొత్త వాళ్ళతో చేసినా పర్లే. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ స్లాంగ్ బాగా చెప్పేవాడిని. ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అలా. 100% మీరు, ఎందుకంటే నేను ఎవరికో పనికిరాని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లే. ఇప్పుడు మా ఆడియన్స్ కూడా ఇది కరెక్ట్ డిస్కషన్ అనే అనుకుంటారు. ఎందుకంటే బికాస్ యూఆర్ ఎ క్రియేటివ్ పర్సన్. ఎన్నో సీన్లకి ఎన్నో సినిమాలకి హెల్ప్ చేసిన మనిషి, స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి, రైటరు. వంశీ గారే మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన రైటర్ మీరు. ఇవన్నీ మీకున్నాయి. ఇవన్నీ మళ్ళీ అంటే ఊరికే సాచురేషన్లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఇంకొక యాంగిల్లో కృష్ణ భగవాన్ గారు బయటకు రావాలని కోరుకుంటున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ భగవాన్ గారు. థ్యాంక్ యూ. ఇది కృష్ణ భగవాన్ గారి తాలూకా ప్రయాణం గురించి, ఆయన పంచుల గురించి, అందులో ఆయన తాలూకా మొత్తం ప్రయోగాలు కానీ అభిప్రాయాలు అన్నిటినీ మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ఏకమై ఆయన డైరెక్టర్ అవ్వాలని తొందరగా మనం కోరుకుందాం. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నాగేంద్ర కుమార్ గారు ఇంటర్వ్యూ చేశారు, బాగోపోతే చూడలేండి అంతేగా. బాగుంది, చాలా క్లోజింగ్ బాగా చేశారు. మళ్ళీ కృష్ణ భగవాన్ గారు పంచ్ అక్కడ. థ్యాంక్ యూ వాచింగ్ మై డియర్ వ్యూయర్స్ ఆఫ్ అవర్ డియర్ హిట్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.